హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం పీకో CTF ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఫస్ట్ ఛాలెంజ్ కోడ్ బుక్ అనే ఛాలెంజ్ని అయితే ఓపెన్ చేస్తాను. సో ఛాలెంజ్ సాల్వ్ చేస్తే 100 పాయింట్స్ వస్తాయి మనకి. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, రన్ ద పైథాన్ స్క్రిప్ట్ code.py ఇన్ ద సేమ్ డైరెక్టరీ యాజ్ codebook.txt అన్నాడు. ఓకే, వీళ్ళు మనకి ఇక్కడ 2 ఫైల్స్ అయితే ఇచ్చారు. ఆ 2 ఫైల్స్ అనేది ఒకే ఫోల్డర్లో ఉండాలి అని చెప్తున్నారు. ఓకేనా? ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తాను, ఫస్ట్ నేను డౌన్లోడ్ code.py ఉంది కదా, దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి కాపీ ది లింక్ అని ఇచ్చేస్తాను. కాపీ ది లింక్ అని ఇచ్చేసి సో నేను లైనెక్స్ మిషన్ అయితే SSH అయితే తీసుకున్నాను. సో లైనెక్స్ దానిలో నేను ఒక పీకో బిగినర్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తాను. ఓకేనా? ఆ ఫోల్డర్లోకి అయితే వెళ్ళిపోదాం. సో జస్ట్ ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తాను. వెళ్ళాలని ఇస్తే మీకు ఇక్కడ అసలు ఏ డేటా అయితే చూపించదు. ఇక్కడ నేను ఏం చేస్తాను, మన కోడ్ పేరు ఏదైతే ఉందో, ఓకేనా, కోడ్ బుక్ కదా, సో దాన్ని ఏం చేస్తాను, ఇక్కడ నేను ఒక డైరెక్టరీ అయితే క్రియేట్ చేసుకుంటాను. mkdir కోడ్ బుక్ ఎంటర్ ls. నాకు ఇక్కడ పీకో CTF బిగినర్ లోపల కోడ్ బుక్ అనే డైరెక్టరీ అయితే క్రియేట్ అయిపోయింది. సో నేను ఆ డైరెక్టరీలోకి అయితే వెళ్ళిపోతున్నాను. cd కోడ్ బుక్, సో ll. సో ఇక్కడ నాకు ఫైల్స్ అయితే లేదు. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే wget అనేది యూజ్ చేస్తాను. wget అని యూజ్ చేసి నేను ఏదైతే కాపీ చేసుకొని దాన్ని అయితే పేస్ట్ అయితే చేస్తాను. సో ఇక్కడ నేను code.download.py ఉంది కదా, సో కాపీ లింక్ అడ్రస్ అండ్ ఇక్కడ వచ్చేసి పేస్ట్ చేసి ఎంటర్ చేస్తాను. ఓకే, నా డివైస్లో wget కమాండ్ అయితే లేదు. సో నేను ఏం చేస్తాను, wget అయితే ఇన్స్టాల్ చేస్తాను. install wget. సో install wget అని పెట్టిన వెంటనే ఆటోమేటిక్గా నాకు ఓకే 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 ఇక్కడ నేను లెటర్స్ తప్పు కొట్టాను. ఓకే, install wget ఎంటర్. సో ఎస్ అడుగుతుంది. సో ఎస్ ఇచ్చేస్తాను. సో నాకు wget లైబ్రరీ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో దాని తర్వాత నేను wget అనే కమాండ్ యూజ్ చేసుకొని నేను ఇది ఏదైతే వెబ్సైట్లో code.py ఉందో దాన్ని నేను నా లోకల్ సిస్టంలోకి అయితే నేనైతే తీసుకోవచ్చు. wget ఓకేనా? సో నేను మళ్ళీ ఇంకోసారి రైట్ క్లిక్, కాపీ లింక్ అడ్రస్. సో నేను నా లింక్ అయితే పేస్ట్ చేస్తాను, ఎంటర్. సో అది ఆటోమేటిక్గా ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఫైల్ అయితే క్రియేట్ చేస్తుంది, ఫైల్ అయితే డౌన్లోడ్ చేస్తుంది. సో ఇప్పుడు నేను వెళ్ళాలని ఇస్తే నా దగ్గర code.py అనేది అయితే మనకైతే ఉంది. సో అలానే నేనేం చేయాలి, ఇంకోటి డౌన్లోడ్ codebook.txt ఉంది. సో దాన్ని కూడా నేనైతే కాపీ లింక్ అడ్రస్ చేసేసుకొని మళ్ళీ wget పేస్ట్ ఎంటర్. ఓకేనా? ఆ ఫైల్ కూడా డౌన్లోడ్ అయితే అయిపోయింది. సో Ctrl+L అని ఇచ్చేస్తాను. సో నాకు ఇక్కడ codebook.txt code.py పైథాన్ ఫైల్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది. సో ఫస్ట్ నేను పైథాన్ నా దాంట్లో ఉందో లేదో చూడాలి. ఓకేనా? pyth1 పైథాన్ వర్షన్ చెక్ చేస్తాను. ఓకే, నా దగ్గర పైథాన్ కూడా లేదు. సో నేనేం చేస్తాను, పైథాన్ కూడా ఇన్స్టాల్ చేస్తాను. install python 3. ఓకే, జస్ట్ పైథాన్ అని ఇస్తాను. సో ఇక్కడ ఎస్ అని ఇచ్చేస్తే మనకి పైథాన్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది ఇక్కడ. సో పైథాన్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. నేను ఇక్కడ పైథాన్ వర్షన్ కోసం అయితే ఎత్తుతున్నాను. సో పైథాన్ వర్షన్ పైథాన్ 3.9.10 అనేది వర్షన్ ఇప్పుడు. ఓకే, Ctrl+L. సో ఇక్కడ నేను ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, code.py అనేది నేను ఇప్పుడు రూట్లో లాగిన్ అయినా. సో రూట్కి పర్మిషన్స్ ఏమున్నాయి, రీడ్ రైట్ ఒకటే ఉంది కానీ ఎగ్జిక్యూట్ లేదు. సో నేను దానికి ఎగ్జిక్యూట్ అయితే పర్మిషన్ అయితే ఇచ్చేస్తాను. ఓకేనా? chmod 766. ఓకేనా? 7 అంటే మొత్తం ఆల్ పర్మిషన్స్ అయితే దానికైతే వచ్చేస్తాయి. code.py ఎంటర్ ls. సో ఇప్పుడు చూడండి, ముందు మనకి నార్మల్ వైట్గా అనిపిస్తుంది, ఇప్పుడు అయితే మనకైతే గ్రీన్ అయితే చూపిస్తుంది. అంటే అది ఇప్పుడు
మనం దాన్ని అయితే రన్ చేయొచ్చు అని చెప్పేసి ఎల్ఎల్ ఇచ్చేస్తాను. సో లాస్ట్ టైం మనం చూసినట్టయితే రీడ్ రైట్ పర్మిషన్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు చూసినట్టయితే రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ కూడా ఈ code.pyకి అయితే ఉన్నాయన్నమాట. సో వీళ్ళు ఇక్కడ మనకి ఏం చెప్పారు, రన్ పైథాన్ స్క్రిప్ట్ అన్నారు జస్ట్. సో మనం ఏం చేస్తాం, పైథాన్ స్క్రిప్ట్ని అయితే రన్ చేద్దాం. సో పైథాన్ స్క్రిప్ట్ని రన్ చేయాలంటే పైథాన్ code.py ఎంటర్. సో మనం కోడ్ రన్ చేసిన వెంటనే మనకి PICO CTF ఫ్లాగ్ అయితే చూపించేసింది. సో నేను ఏం చేస్తాను, దీన్ని కాపీ చేసుకుంటాను, అలానే నా సిస్టంలోకి అయితే వెళ్ళిపోయి ఇక్కడ పేస్ట్ ఫ్లాగ్ దగ్గర పేస్ట్ చేస్తాను. సో చెక్ చేద్దాం కరెక్ట్ రంగు. సో మనమైతే ఫస్ట్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసాం. సో మనకైతే 100 పాయింట్స్ అయితే వచ్చేసాయి. సో ఈ వీడియో కింద గైస్ నెక్స్ట్ వచ్చే వీడియోలో కన్వర్ట్ మీ .py ఫిక్స్ మీ 1.py గురించి కూడా మనమైతే మాట్లాడుకుందాం. సో ఈ వీడియో కింద గైస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.